హలో గైస్, వెల్కమ్ టు వీ డిజైన్ స్టూడియోస్. సో ఈ రోజు మనం రాజసాబ్ మూవీ పోస్టర్ చేస్తున్నాం. ఓకే, సో ఈ ఇమేజెస్ అన్ని నేను ట్రైలర్ కట్ నుంచి స్క్రీన్ షాట్ తీసుకున్నా. సో ఆ ఇమేజెస్ నేను ఇక్కడ ప్లేస్ చేస్తున్నా. సో ముందే ఒక మెయిన్ సబ్జెక్ట్ తీసుకున్నా. సో ప్రభాస్ ఒక మెయిన్ సబ్జెక్ట్ మనం సెంటర్ ఎలిమెంట్ తీసుకున్నాం. ఒక సబ్జెక్ట్ అనేది స్మార్ట్ ఆబ్జెక్ట్ తీసుకున్నాం. ఓకే, సో ఈ స్మార్ట్ ఆబ్జెక్ట్ యూజ్ చేసి మనం మెయిన్ లేయర్స్ ని యాడ్ చేస్తున్నాం. ఓకే, అండ్ నెక్స్ట్ మన ఏదైతే ట్రైలర్ లో ఉందో ఆ ట్రైలర్ లో ఒక ప్యాలెస్ ని తీసుకున్నాము, హారర్ ప్యాలెస్ అనేది. ఓకే, దాన్ని అరేంజ్మెంట్ చేసుకుని నెక్స్ట్ మనకి ఇంకా ఏదైతే సబ్జెక్ట్స్ ఉన్నాయో సో అవన్నీ లేయర్స్ ని మనం ఒక్కొక్కటి అనేది యాడ్ చేసుకుంటున్నాం. ఓకే, సో మన ఏదైతే ట్రైలర్ లో క్యారెక్టర్స్ ఉన్నాయో సో విలన్ అండ్ హీరోయిన్ అండ్ అలాగే సబ్ మెయిన్ క్యారెక్టర్స్ ఉన్నాయో సో ఆ క్యారెక్టర్స్ నేను ఒక్కొక్కటి ఇంపోర్ట్ చేసుకుని ఏదైతే జనరేట్ చేసిన ఎక్స్టెండ్ చేసుకున్నా సో ఇమేజ్ యూజ్ చేసుకుని మనం కాంపోజిషన్ అనేది ముందుగా చేసుకుంటున్నాం. ఓకే, సో కాంపోజిషన్ అరేంజ్ చేసిన తర్వాత అండ్ ఇండివిజువల్ గా మనకి దాని యొక్క క్యారెక్టర్స్ కి మనం ఒక్కొక్క దానికి లైటింగ్ అండ్ షాడోస్ అనేది యాడ్ చేసుకున్నాం. ఓకే, సో దీని మనకి హారర్ థీమ్ కాబట్టి సో హారర్ థీమ్ కి తగ్గట్టు మనం కాంపోజిషన్ అనేది తీసుకున్నాం. ఓకే, సో ఇది మనకి మెయిన్ కాంపోజిషన్ అనేది చేసుకున్నాం. సో ఈ కాంపోజిషన్ నేను జస్ట్ నార్మల్ గా బ్యాక్గ్రౌండ్ అనేది యాడ్ చేసా. సో దీనికి నేను ఒక కలర్ ప్యాలెట్ కూడా నేను తీసుకుంటున్నాను. ఓకే, సో హారర్ థీమ్ కలర్ ప్యాలెట్ అనేది తీసుకుంటున్నాం. హారర్ థీమ్ కలర్ ప్యాలెట్ కి మనం యూజ్ చేసి ఈ యొక్క మూవీ పోస్టర్ అనేది డిజైన్ చేస్తున్నాం. ఓకే, సో ఇది మనం తీసుకున్న కలర్ ప్యాలెట్. ఓకే, సో దీంట్లో మనకి ఎక్కువ మనకి బ్లూ గ్రేడియన్స్ ఉంటాయి మనకి. సో ఆ బ్లూ కలర్ ప్యాలెట్ అనేది తీసుకున్నాం దీంట్లో. సో హారర్ థీమ్ లో మనకి ఏ మ్యాక్సిమం ట్రైలర్ లో కూడా మనకి ఎగ్జామ్ బ్లూ థీమ్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి సో దానికి నేను ఈ కలర్ ప్యాలెట్ ని యూజ్ చేస్తున్నాం. ఓకే, సో ఈ కలర్ యూజ్ చేస్తాం మనం బ్యాక్గ్రౌండ్ అండ్ మెయిన్ సబ్జెక్ట్ కి అండ్ మినిమం క్యారెక్టర్స్ ఉన్నాయి. సో మీడియం క్యారెక్టర్స్ కి మధ్యలో మనం ఒక షాడోని యాడ్ చేసాం. నెక్స్ట్ మనకి ఇండివిజువల్ లేయర్స్ కూడా క్యారెక్టర్స్ కి కూడా మనం షాడోస్ అనేది యాడ్ చేయాలి. సో డిఫరెన్స్ ఉండాలి కాబట్టి మనకి సో షాడోస్ అనేది యాడ్ చేస్తున్నాం. సో దీని వల్ల మనకి ఇమేజ్ టు ఇమేజ్ అనేది సో మనకి షాడోస్ అనేది నేను క్యారెక్టర్ టు క్యారెక్టర్ అనేది ఇన్ బిట్వీన్ మధ్యలో నేను షాడోస్ అనేది యాడ్ చేస్తున్నాను. సో ఈ షాడో ఇవ్వడం వల్ల మనకి ఇమేజ్ క్యారెక్టర్ ఏదైతే తీసుకున్నామో సో ఆ క్యారెక్టర్స్ కి మధ్యలో మనకి డెప్త్ అనేది ఫీల్ అవుతుంది. ఓకే, సో ఆ ఫీల్ రావడం నుంచి నేను బ్లాక్ అనేది షాడో అనేది డెప్త్ అనేది ఇస్తున్నాం. ఓకే, బై యూజింగ్ ఆఫ్ ఎక్స్పోజర్. ఓకే, అండ్ నెక్స్ట్ మనం ఏదైతే తీసుకున్నామో క్యారెక్టర్స్ దాన్ని మనం బ్లెండింగ్ అనేది కూడా చేయాలి. ఏదైనా మనకి లైట్స్ అండ్ షాడోస్ కూడా యాడ్ చేయాలి కాబట్టి నేను ఫస్ట్ నేను డెప్త్ అనేది తీసుకున్నా. అండ్ నెక్స్ట్ మనకి క్యారెక్టర్స్ ఉన్నాయి కదా సో మనకి ఏదైతే సబ్జెక్ట్స్ ఉన్నాయో ఆ సబ్జెక్ట్ లో మనం హైలైట్స్ అనేది యాడ్ చేయాలి అండ్ ఆల్సో షాడోస్ అనేది కూడా యాడ్ చేయాలి. ఓకే, సో షాడోస్ అనేది మనం ఇప్పుడు జస్ట్ మనం డెప్త్ ఇమేజ్ యొక్క డెప్త్ రావడానికి గురించి మనం ఇండివిజువల్ గా దాని యొక్క బ్యాక్గ్రౌండ్ లో యాడ్ చేసాం ఇప్పుడు దాకా. సో ఇప్పుడు మనం మెయిన్ క్యారెక్టర్ అబో లేయర్ కి యాడ్ చేస్తున్నాం. ఓకే, సో మనం ఏదైతే లేయర్ తీసుకున్నామో సో దాన్ని మనం ఇప్పుడు నేను ఎక్స్పోజర్ అనేది అడ్జస్ట్మెంట్ యూజ్ చేసి నేను దాని యొక్క హైలైట్స్ అనేది షాడోస్ అనేది ఇప్పుడే యాడ్ చేస్తున్నాం. ఓకే, ఫస్ట్ నేను ఎక్స్పోజర్ లేయర్ తీసుకుని దాని యొక్క ఎక్స్పోజర్ అనేది తగ్గించి నెక్స్ట్ మళ్ళీ ఇంకొక ఎక్స్పోజర్ తీసుకుని దానికి మాస్క్ మనం హైలైట్స్ అనేది యాడ్ చేస్తున్నాం. ఓకే, సో ఈ హైలైట్స్ యాడ్ చేయడం వల్ల మనకి లైట్ ఏదైతే వస్తుందో మనకి సో పోస్టర్ లో మనకి లైట్ డైరెక్షన్ ఏది ఉందో సో ఆ డైరెక్షన్ యూస్ చేసి మనం షాడోస్ అండ్ హైలైట్స్ అనేది డ్రా చేస్తున్నాం. ఓకే, అండ్ నెక్స్ట్ దీంట్లో కూడా సో ఇండివిజువల్ ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా నేను హైలైట్స్ డ్రా చేసా అండ్ అలాగో షాడోస్ ఉన్న దీన్ని ఇచ్చాను. ఓకే, దాని యొక్క ఓకే మనం ఒకవేళ ఆ ఇమేజ్ సబ్జెక్ట్ అనేది తీసుకున్న సబ్జెక్ట్ అనేది ఓవర్ ఎక్స్పోజ్ అయ్యంట కనుక సో ఎక్స్పోజర్ కూడా మనం తగ్గించాలి. ఓకే, సో అన్ని ఒక ఇమేజ్ అనేది మనకి లైట్ బ్యాలెన్స్ చేసుకొని సో ఏ విధంగా ఏ లైట్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది సో దాని యొక్క ఆపోజిట్ లో ఏ షాడో ఉంటుంది సో అన్ని యూజ్ చేసుకుని మనం షాడోస్ అండ్ హైలైట్స్ అనేది ఇస్తున్నాం. ఓకే, నెక్స్ట్ ఈ సబ్జెక్ట్ తీసుకున్న తర్వాత మనకి హెయిర్ డీటెయిల్స్ అనేది యాడ్ చేయాలి అండ్ ఆల్సో మనకి ఇంకా ఎలిమెంట్స్ అనేది యాడ్ చేయాలి అండ్ ఆల్సో మనకి కింద మెయిన్ అయితే సబ్జెక్ట్ ఉందో సో దానికి కూడా తీసుకోవాలి. ఓకే, సో ప్రభాస్ అనే మెయిన్ మనకు ప్రభాస్ గారి ఇమేజ్ కూడా నేను షాడోస్ అండ్ హైలైట్స్ అనేది యాడ్ చేస్తున్నాను. ఓకే, సో నెక్స్ట్ ఏదైతే మనం హారర్ హౌస్ తీసుకున్నాం కదా సో ఈ హారర్ హౌస్ కూడా నేను ఏఐ యూస్ చేసి నేను ఎక్స్టెండ్ అనేది చేశాను. ఓకే, సో అది మీరు జెనెటిక్ ఫీల్డ్ లో యూస్ చేయొచ్చు లేదంటే అడోబీ ఫైర్ ఫ్లై యూస్ చేసి చేయొచ్చు లేదంటే ఇంకేమైనా ఏఐ టూల్ యూస్ చేసి కూడా చేయొచ్చు. ఓకే, సో మనం ఈ యొక్క హారర్ హౌస్ నేను ఎక్స్టెండ్ చేస్తున్నాం. ఓకే, సో ఎక్స్టెండ్ చేసి దాన్ని జెనెటిక్ ఫీల్డ్ లో
కమెంట్ ప్రాంప్ట్ ఇచ్చి గాని లేదంటే కమెంట్ ఇవ్వకుండా మనం ఎక్స్టెండ్ అనేది చేయొచ్చు. సో, దానికి ఏదైతే సెలక్షన్ ఏరియా ఉందో అది మనకి ఏఐ యూజ్ చేసి మనకి ఫిల్ అవుతుంది. సో, ఫిల్ అయిన తర్వాత మనకి 3 ఆప్షన్స్‌లో మనకి ఏ ఆప్షన్ బెటర్‌గా ఉందో సో, ఆ ఆప్షన్ క్లిక్ చేసి మనం మెర్జ్ అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి ఈ ఎడ్జ్ కూడా మనకి డీటెయిల్స్ అనేది కరెక్ట్‌గా ఉండాలి. అండ్ ఆల్సో దీనికి షార్ప్ అండ్ ఎడ్జెస్ కాకుండా కొంచెం స్మూత్ ఎడ్జెస్ అనేది ఉండాలి. సో, స్మూత్ ఎడ్జ్ ఎందుకంటే మనకి ఏదైతే మనం సబ్జెక్ట్స్ క్యారెక్టర్స్ తీసుకున్నామో సో, ఆ క్యారెక్టర్స్‌కి అండ్ యొక్క మెయిన్ హౌస్‌కి రెండిటికి మధ్యన మనం బ్లెండింగ్ అనేది ఉండాలి. సో, ఆ ఇమేజ్‌కి మనం బ్లెండ్ అవ్వాలి కాబట్టి దాని యొక్క ఎడ్జ్ అనేది స్మూత్ చేశాను. ఓకే. దాన్ని స్మూత్ చేసిన తర్వాత దాని యొక్క మాస్కింగ్ అనేది తీసుకొని దానికి కూడా నేను ఫెదర్ అనేది యాడ్ చేస్తున్నాను. ఓకే. తీసుకున్న తర్వాత నెక్స్ట్ మనకి ఆ హౌస్ కూడా మనం మనకి ఏదైతే హారర్ థీమ్ ఉందో సో, హారర్ థీమ్‌లో ఆ హారర్ థీమ్ గురించి కన్వర్ట్ అవ్వడానికి దానికి కలర్స్ అనేది యాడ్ చేయాలి. అండ్ అలాగే మనకి ఇన్‌సైడ్ అనేది ఒక ఇన్‌సైడ్ ఉన్న విండోస్ నుంచి లైటింగ్ వస్తున్నట్టు కూడా మనం యాడ్ చేద్దాం. ఓకే. సో, ముందుగా నేను ఎడ్జెస్ అనేది బ్లెండింగ్ అనేది చేస్తున్నా. సో, ఈ బ్లెండింగ్ చేయడం వల్ల మనకి బ్యాక్‌గ్రౌండ్ ఆఫ్ సబ్జెక్ట్ నుంచి వస్తున్న లైట్ కూడా మనం ఇక్కడ యాడ్ చేయాలి. సో, బేసికల్లీ ఈ పోస్టర్ అనేది కొంచెం క్వాలిటీ తక్కువ ఉంటుంది. ఎందుకంటే మనకి ట్రైలర్ కట్ నుంచి ఉన్న స్క్రీన్ షాట్‌ల నుంచి తీస్తున్నాం కాబట్టి సో, మనకి ఇదే మనకు ఇన్‌పుట్ తీసుకున్న సబ్జెక్టే మనకి సో, లో రిజల్యూషన్‌లో ఉంటుంది. సో, ఇది పోస్టర్ కూడా కొంచెం ఫైనల్ అవుట్‌పుట్‌లో బానే ఉంటుంది. కానీ అక్కడ స్కిన్ టెక్స్చర్స్ కానీ లేదంటే దాని యొక్క డిస్‌ప్లే క్వాలిటీ గాని కొంచెం తక్కువ ఉంటుంది. వెన్ కంపేర్డ్ టు మూవీ పోస్టర్స్. ఓకే. బట్ ఈ కాంపోజిషన్ అనేది మనకి ఏదైతే థీమ్ ఉందో సో, ఆ థీమ్ బట్టి నెలకు పైన ఉన్న క్రియేటివ్‌ని బట్టి మనం కాంపోజిషన్ అనేది తీసుకుందాం. ఓకే. సో, నేను యొక్క సింగిల్ క్యారెక్టర్ అనేది తీసుకోలేదు. సో, మల్టీ క్యారెక్టర్స్ అనేది తీసుకున్నా. సో, మన ఏదైతే ట్రైలర్ కట్స్ ఉన్నాయో సో, దాంట్లో మనకి ఏదైతే మంచి ఫోటోస్ ఉన్నాయో సో, దాన్ని బట్టి నేను ఈ క్యారెక్టర్స్ అన్ని జస్ట్ అనేది యాడ్ చేస్తున్నాను. ఓకే. అండ్ నెక్స్ట్ మనం ఏదైతే హౌస్ తీసుకున్నామో దాని ఎడ్జెస్ అనేది షార్ప్‌గా ఉంది కాబట్టి దాని మీద స్మడ్జింగ్ అనేది చేస్తున్నా. స్మడ్జ్ టూల్ యూజ్ చేసి. సో, దీనివల్ల మనకి ఎడ్జెస్ అనేది కొంచెం స్మూత్‌గా ఉంటుంది. ఓకే. సో, దీనివల్ల మనకి ఏదైనా ఓవర్‌లో యాడ్ చేసినప్పుడు అండ్ బ్యాక్‌గ్రౌండ్ సబ్జెక్ట్స్‌కి మనకి బ్లెండింగ్ అనేది ఈజీగా ఉంటుంది. సో, రెండిటికి మన ఎడ్జ్ అనేది మ్యాచ్ అవుతుంది. ఓకే. సో, దీన్ని కవర్ అప్ అనేది చేసుకుందాం. సో, దీన్ని కావాల్సింది కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఓకే. ఎలాగో మనం టెక్స్ట్ అనేది యాడ్ చేయాలి. హెయిర్ డీటెయిల్స్ అనేది యాడ్ చేయాలి. కాబట్టి నేను నెక్స్ట్ అనేది హెయిర్ డీటెయిల్స్ అనేది యాడ్ చేస్తున్నాం. ఓకే. సో, మన 'ప్రభాస్' గారి హెయిర్ డీటెయిల్స్ అని యాడ్ చేయాలి. అండ్ అలాగే విలన్ రోల్‌లో ఉన్న గాడికి కూడా హెయిర్ డీటెయిల్స్ అని యాడ్ చేయాలి. సో, దీన్ని నేను కన్వర్ట్ టు స్మార్ట్ ఆబ్జెక్ట్ తీసుకున్నాం కదా! సో, దాన్ని ఓపెన్ చేసుకొని మనం ఏ క్యారెక్టర్ అయితే తీసుకున్నామో ఆ క్యారెక్టర్‌కి హెయిర్ డీటెయిల్స్‌ని మనం స్మడ్జ్ టూల్ యూజ్ చేసి స్మడ్జింగ్ అనేది చేస్తున్నా. సో, ఇది నేను స్టైలస్ యూజ్ చేసి చేస్తున్నా. సో, దీనివల్ల మనకి ఏదైతే స్ట్రోక్స్ అని ప్రెషర్ ఇస్తామో సో, ప్రెషర్ బట్టి మనం ఆ స్మడ్జ్ టూల్ అనేది యాక్షన్ అనేది అవుతుంది. ఓకే. దానివల్ల మనకి ప్రెషర్ టు ప్రెషర్ అనేది మనకి డిఫరెన్స్ వచ్చి హెయిర్ అనేది క్లియర్‌గా ఉంటుంది. ఓకే. సో, ఇది మరీ అంత క్లియర్‌గా ఉండదు. జస్ట్ మనకి ఇమేజ్ యొక్క హెయిర్ డీటెయిల్స్ అనేది బ్లర్రీగా ఉంది కదా! సో, దీనికి మనం స్మాల్ స్ట్రక్చర్ ఇవ్వడానికి మాత్రమే చేస్తున్నా. సో, నార్మల్‌గా ఏదైతే మనకి మూవీ పోస్టర్స్ గాని ఏదైనా డైరెక్ట్‌గా హై డీటెయిల్స్ ఉంటాయో సో, హై డెఫినిషన్ ఉన్న ఇమేజెస్ మనం చేయక్కర్లేదు. జస్ట్ నేను నార్మల్‌గా హెయిర్ డీటెయిల్స్ ఇవ్వడానికి మాత్రమే చేస్తున్నా. ఓకే. సో, మనకి ఎడ్జెస్ అనేది మనకి కట్ అయినట్టు ఉండకూడదు. అండ్ అలాగే మనకి హెయిర్ టెక్స్చర్ అనేది కొంచెం బ్లడ్డీగా ఉంటుంది ఎప్పుడైనా. సో, హెయిర్ ఎడ్జెస్ అనేది షార్ప్‌గా ఉండకుండా స్మడ్జీగా ఉంటాయి కాబట్టి, సో, దాన్ని కూడా నేను యాడ్ చేయడానికి జస్ట్ ఈ హెయిర్ డీటెయిల్స్ అనేది డ్రా చేస్తున్నా యూజింగ్ స్మడ్జ్ టూల్. ఓకే. సో, స్మడ్జ్ టూల్ యూజ్ చేసి మనం డిజిటల్ పెయింటింగ్ గాని, లేదా ఆయిల్ పెయింటింగ్ గాని, లేదంటే వేరే ఏమన్నా కూడా చేయొచ్చు. ఓకే. సో, ఇది మనకి దీంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రషెస్ కూడా మనం యూజ్ చేస్తాం. ఓకే. అండ్ ప్రతి క్యారెక్టర్‌కి కూడా నేను డ్రా చేస్తున్నా హెయిర్ డీటెయిల్స్ అనేది మనకి ఏదైతే కావాలో ఎక్సెప్ట్ ది హీరోయిన్ క్యారెక్టర్. ఓకే. మిగతా అన్ని క్యారెక్టర్స్ కూడా నేను హెయిర్ డీటెయిల్స్ అనేది డ్రా చేస్తున్నా. సో, ఇది కొంచెం వీడియో అనేది కొంచెం స్పీడ్‌గా ఉంటుంది. సో, మీకేమైనా డీటెయిల్స్ కావాలంటే కొంచెం స్లో చేసి చూడండి. ఓకే. సో, 3 అవర్స్ ఆఫ్ వర్క్ అనేది 4 అవర్స్ ఆఫ్ వర్క్ అనేది మనం ఒక 30 మినిట్స్‌లో మాత్రమే చూపిస్తున్నాము. కాబట్టి ఆ యొక్క కొంచెం స్పీడ్ అనేది అడ్జస్ట్ చేసుకోండి కొంచెం. ఒకవేళ అర్థం కాకపోతే స్లోగానే చూడండి. ఓకే. సో, ఇలా మీకు నచ్చిన మూవీస్‌కి గాని, లేదంటే మీకేదైనా కాన్సెప్ట్ ఉంటే అదైనా సరే మీరు ఫోటోషాప్‌లో అనేది చేసుకోవచ్చు. ఓకే. దాని యొక్క బేసిక్స్ మనం మెయిన్‌గా ఫస్ట్ మనకేది కాంపోజిషన్ ఉండాలి కరెక్ట్‌గా. అండ్ నెక్స్ట్ మనకి
ఇమేజ్ అండ్ స్కిన్ స్ట్రక్చర్ గానీ, హెయిర్ డీటెయిల్స్ కానీ పర్ఫెక్ట్‌గా ఉండాలి. నెక్స్ట్ మొత్తం ఓవరాల్ ఇమేజ్‌లో మనకి లైట్ డిఫరెన్సెస్ అన్నీ ఖచ్చితంగా కనపడాలి. దానివల్ల మనకి డెప్త్ అనేది యాడ్ అవుతుంది. అంటే ఫైనల్‌గా మనం ఎక్స్‌పోర్ట్ చేసే ముందు ఎయిదర్ లక్స్ గానీ అండ్ ఇమేజ్ కరెక్షన్స్ గానీ, కలర్ బ్యాలెన్స్ గానీ సో ఇవన్నీ చూసిన తర్వాత మనకి మోస్ట్‌లీ మనకి షార్పన్ కూడా చాలా ఇంపార్టెంట్. సో షార్పన్ ఉండడం వల్ల ఏంటంటే మనకి ఏదైతే స్మూత్ ఎడ్జెస్ ఉంటాయో లేదంటే ఏదైనా టెక్స్చర్ ఉంటుందో అది మనకి డెప్త్‌గా ఫీల్ అవ్వడానికి కావాల్సింది షార్పెన్ ఉంటుంది. సో ఆ షార్పెన్ ఇచ్చిన తర్వాత మనం ఎక్స్‌పోర్ట్ అనేది చేసుకోవాలి. ఓకే. సో ఎక్స్‌పోర్ట్ మనకి 2 ఫార్మాట్స్ ఉంటాయి. జేపీజీ అండ్ అలాగే మనకి పీఎన్జీ ఫార్మాట్. సో జేపీజీ ఫార్మాట్ అనేది మనకి లో రిజల్యూషన్స్‌లో వస్తుంది. అండ్ లో ఎంబీ కూడా ఉంటుంది. సో దానివల్ల మనకి జస్ట్ నార్మల్‌గా ఒక ఫోటోస్ డీపీస్ పెట్టుకోవడానికి కానీ, పోస్ట్ చేయడానికి గానీ ఏదంటే నార్మల్‌గా ఆటిలకి మనం పనిచేస్తుంది. సో పీఎన్జీ అనేది హై క్వాలిటీ మాట. సో దీంట్లో మనకి పీఎన్జీ ఎక్స్‌పోర్ట్ చేసినప్పుడు మనకి దాని యొక్క డేటా అంటే డేటా స్టోరేజ్ గానీ, ఎంబీ సైజ్ గానీ ఎక్కువ ఉంటుంది. ఓకే. డిపెండింగ్ ఆన్ యువర్ కాన్వాస్ సైజ్. ఓకే. సో ఇది నేను ముందు పోస్టల్ సైజ్ తీసుకున్నా. సో దీని యొక్క రేంజ్ కూడా ఒక 50-100 ఎంబీ లోపల ఉంటుంది నాకు తెలిసి ఎక్స్‌పోర్ట్ చేసినప్పుడు. చూద్దాం మనం వర్క్ బట్టి. సో మనమైతే లేయర్స్ తీసుకున్నాం. సో దాన్ని బట్టి మనకి ఎక్స్‌పోర్ట్ అనేది డేటా అనేది టైం తీసుకుంటుంది. ఓకే. సో హెయిర్ డీటెయిల్స్ అన్ని యాడ్ చేస్తున్నాం. చూడొచ్చు. సో ఇది మనకి కర్వ్స్ అనేది స్పీడ్‌గా డ్రా చేస్తుంది కదా! ఇది ఎందుకంటే మనకి నేను స్టైలస్ అనేది యూజ్ చేస్తున్నా. సో స్టైలస్ యూజ్ చేయడం వల్ల మనకి పెన్ టాబ్లెట్ అంటారు కదా నార్మల్‌గా. సో ఆ పెన్ టాబ్లెట్‌ని యూజ్ చేస్తున్నా. దీనివల్ల మనకి ఫ్రీ హ్యాండ్‌తో డ్రా చేయొచ్చు. సో అందుకే మనకి వర్క్ అనేది కొంచెం స్పీడ్‌గా అవుతుంది. ఓకే. లేదు మీరు మౌస్‌తో డ్రా చేయాలంటే చాలా కష్టం అవుతుంది మనకి. సో మనకి ఏదైతే హెయిర్ డీటెయిల్స్ ఉన్నాయో అది మరీ షార్పెన్‌గా ఉండాలి కదా! కొంచెం బ్లర్రీగా ఉండాలి కదా! సో అప్పుడే అందుకని చెప్పి నేను యాడ్ చేస్తున్నా. నెక్స్ట్ మనం బ్యాక్‌గ్రౌండ్ అనేది యాడ్ చేస్తున్నాం. ఓకే. సో ఈ బ్యాక్‌గ్రౌండ్‌ని నేను దీనిలో మనం రిఫరెన్సెస్ అనేది పింట్రెస్ట్ నుంచి తీసుకోవచ్చు. లేదంటే ఇంకేమైనా వెబ్‌సైట్స్ ఉన్న ఆర్ట్ స్టేషన్ గానీ, సో డ్రిబుల్ గానీ, బిహాన్స్ కానీ సో ఈ వెబ్‌సైట్స్ యూజ్ చేసి మనం రిఫరెన్స్ అనేది తీసుకోవచ్చు. లేదా మనకు ఆన్‌లైన్‌లో పిక్సెల్స్ ఇన్‌స్పిరేషన్ ఏమంటే సో దాంట్లో మనకి బ్యాక్‌గ్రౌండ్స్ అనేది ఈజీగా దొరుకుతాయి. సో అవి ఇమేజెస్ అయ్యి మనం బ్యాక్‌గ్రౌండ్ కన్నా యూజ్ చేసుకుంటాం. ఓకే. సో ఆ ఇమేజ్ అనేది నేను బ్లెండింగ్ మోడ్ యూజ్ చేసి నేను బ్యాక్‌గ్రౌండ్‌లో కొంచెం డెప్త్ లైట్ బ్యాక్ సైడ్ నుంచి వస్తున్నట్టు అండ్ ఒక విండో నుంచి అండ్ అలాగే లైట్ అనేది ఫార్మ్ అవుతుంది వేస్తున్నా. అండ్ నెక్స్ట్ మనకి ఇది ఎడ్జెస్ కూడా మంచి కొంచెం డార్క్‌లో ఉండాలి. అండ్ నెక్స్ట్ మనకి ఏదైతే లైటింగ్ వస్తుందో సో ఆ లైటింగ్ మనం రిఫ్లెక్షన్ అయ్యి అండ్ రిఫ్లెక్షన్ అవుద్ది కదా! మామూలుగా ఆ క్యారెక్టర్స్ ఏదో మీద క్యారెక్టర్స్ మీద పడుతున్నట్టు అన్నీ మనం లైటింగ్స్ అనేది కూడా యాడ్ చేయాలి. ఓకే. అండ్ అలాగే మనకి ఏదైతే ఒక సబ్జెక్ట్ ఉందో బుక్ హోల్డ్ చేసి ఉంది కదా! సో ఫర్ ఎలిమెంట్ ఉంది. సో దానికి కూడా మనం లైటింగ్స్ యాడ్ చేయాలి. అండ్ నెక్స్ట్ ఏదైతే మనం హౌస్ తీసుకున్నామో సో ఆ ప్యాలెస్ అనేది సో ఆ ప్యాలెస్ కూడా మనం లైటింగ్స్ అనేది యాడ్ చేయాలి. సో ముందుగా నేను బ్యాక్‌గ్రౌండ్ అనేది తీసుకున్నా. సో దానికి నేను లైటింగ్ అడ్జస్ట్‌మెంట్స్ అనేది చేస్తున్నా. సో నేను దానికి కలర్ మనం ఏదైతే కలర్ ప్యాలెట్ తీసుకున్నామో సో దాని యొక్క కలర్ నేను ఓవర్‌లే చేసుకొని దాని యొక్క మనం ఏదైతే లైట్ తీసుకున్నామో సో అది లైటింగ్ అనేది బయటకు ఉండేలా చేస్తున్నా. ఓకే. సో నేను సేమ్ అదే కలర్ ప్యాలెట్‌ని యూజ్ చేసి సాలిడ్ లేయర్ క్రియేట్ చేసి ఆ కలర్‌ని నేను ఓవర్‌లే చేస్తున్నా. దేనికి కలర్ చేస్తున్నా. సో బ్లెండింగ్ మోడ్స్‌లో కలర్ పెట్టి హౌస్ అనేది యాడ్ చేశా. సో దీన్ని నెక్స్ట్ మనం ఎక్కడైతే లైటింగ్ కావాలో అక్కడ మనం ఎరేజ్ అనేది మాస్క్ ఏసుకొని ఎరేజ్ అనేది చేస్తున్నాం. సో మాకు విండోస్ నుంచి లైట్ ఉండాలి కాబట్టి సో విండోస్ నుంచి లైట్ బయటకి వస్తుంది కాబట్టి సో ఆ విండోస్ దగ్గర ఉన్న ఏరియాని నేను ఎరేజ్ చేస్తున్నా. మాస్కింగ్ చేసుకొని. ఓకే. సో ఇది చేసుకున్న తర్వాత మనం ఇంకొక కలర్ లేయర్ అనేది తీసుకొని సాలిడ్ కలర్ లేయర్ అని తీసుకొని దానికి నేను ఓవర్‌లే యాడ్ చేసి దాన్ని బ్లెండింగ్ మోడ్ అండి లీనియర్ డాట్ జార్ స్క్రీన్‌లో పెట్టి మనం కలర్ డాట్స్‌లో పెట్టి గాని కలర్స్ అనేది ఎక్స్‌పోజ్ చేస్తున్నాం. నెక్స్ట్ మనకి ఇది లైటింగ్ అనేది మనకి విండోస్ నుంచి బయటకి వచ్చినట్టు ఉంది. సో బయటకి వచ్చినట్టు విండో దగ్గర ఏదైతే ఏరియాస్ ఉన్నాయో సో ఆ ఏరియాస్ కూడా ఫిల్ అవ్వాలి. ఓకే. సో అది కూడా చూసుకొని సో ఏదైతే ఏరియాస్ ఉన్నాయో దాని మీద కూడా మనకి రిఫ్లెక్షన్ అనేది లోపల నుంచి బయటకి వస్తున్నప్పుడు లైటింగ్ రిఫ్లెక్షన్ అనేది దానికి కూడా పడుతుంది. సో దానికి కూడా నేను యాడ్ చేస్తున్నా. ఓకే. సో ఇలా నేను బ్రషింగ్ అనేది చేస్తున్నా. సో ఆ ఏరియా నుంచి లైట్ బయటకి వస్తుంది. అండ్ దాన్ని పక్కన ఉన్న రూట్స్ గాని, అదొక ట్రీస్ గాని, స్టెమ్స్ గాని, సో ప్లాంట్స్ యొక్క లీవ్స్‌తో గాని ఇలాగే కలర్ అనేది స్ప్రెడ్ అవుతుంది కదా! సో లైట్ బయటకి వచ్చినప్పుడు సో దాన్ని కూడా నేను యాడ్ చేస్తున్నా. సో అయిన తర్వాత మనకి ఆ లైట్ అనేది మనకు కొంచెం నార్మల్‌గా కాకుండా కొంచెం ఫోర్స్‌ఫుల్లీ రావాలి. అంటే లోపల ఒక బ్రైట్ ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు బ్లాస్ట్ అయినప్పుడు మనకి లైట్ అనేది హెవీ బయటకి వస్తుంది కదా! సో అలా అవుట్‌కమ్ ఇవ్వడానికి మనం
దానికి మోషన్ బ్లర్ అనేది యాడ్ చేస్తున్నా. సో దీంట్లో మనకి ఆ బ్లర్ యాడ్ చేయడానికి మనం ఫిల్టర్కి వెళ్తున్నాం. సో ఎక్స్ట్రా లైట్స్ అనేది యాడ్ చేస్తున్నా. ఓకే, సో ఎక్స్ట్రా లైట్స్ యాడ్ చేసిన తర్వాత మనం బ్లెండింగ్ మోడ్ యూజ్ చేసి దాని యొక్క కలర్ ఒపాసిటీ అని అడ్జస్ట్ చేసుకుంటున్నాం. ఓకే, సో అడ్జస్ట్ చేసుకున్న తర్వాత దాని యొక్క మనం ఏదైతే కరెక్ట్ అడ్జస్ట్ ఉన్నాయో సో అవి కూడా మనం యాడ్ చేసుకోవాలి. సో మిస్ పర్ఫెక్షన్ లేకుండా పర్ఫెక్ట్గా మనం లైట్స్ అనేది యాడ్ చేయాలి. సో విండోస్ నుంచి వస్తున్నట్టు. ఓకే, సో దానికి నేను విండోస్ అనేది మార్కింగ్ చేసుకుని మాస్క్ అనేది కరెక్ట్గా అప్లై చేస్తున్నాను. ఓకే, ఎస్. సో దీనికి నేను ఇప్పుడు రేడియల్ బ్లర్ అనేది తీసుకుని దాంట్లో మనకి రేడియల్ బ్లర్లో కింద జూమ్ అని ఉంటుంది. సో జూమ్ అని ఇచ్చి మన ఏదైతే యాక్చువల్ పాయింట్ ఉంటుందో సో ఆ పివట్ పాయింట్ ఉంది కరెక్ట్గా చూస్ చేసుకునే దానికి ఓవర్ అనేది యాడ్ చేస్తున్నా. సో దీన్ని స్క్రీన్లో పెట్టి దాని యొక్క ఒపాసిటీ అనేది తగ్గిస్తున్నాను. ఓకే, సో ఒపాసిటీ అనేది 30లో పెట్టా. మనకి సరిపోద్ది అనుకుంటే ఓకే, దాని యొక్క హౌస్ యొక్క ఎక్స్పోజర్ అనేది కూడా నేను తగ్గిస్తున్నా. దీనివల్ల మనకి విండోస్ యొక్క లైట్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఓకే, అండ్ నెక్స్ట్ మనకి ఏదైతే బుకింగ్ వస్తున్న లైట్ ఉందో ఫైర్ అనేది ఆ ఫైర్ యొక్క లైట్ ని కూడా మనం ఏదైతే ప్యాలెస్ తీసుకున్నామో సో ఆ ప్యాలెస్ మీద కూడా మనకి రిఫ్లెక్ట్ అవుతుంది. సో దాన్ని కూడా నేను అది యాడ్ చేస్తున్నా. సో ఇది మన ఇమేజ్ లోపల ఉన్న లైటింగ్ షాడోస్ అని బట్టి మనం కలర్స్ అండ్ లైటింగ్ షాడోస్ అనేది యాడ్ చేస్తున్నాం. ఓకే, సో మెయిన్ క్యారెక్టర్ ఒక సబ్జెక్ట్ ఉన్నాయి. సో ఆ సబ్జెక్ట్ ఇచ్చే లైట్ కూడా లెఫ్ట్ సైడ్ ఏదైతే సబ్జెక్ట్ క్యారెక్టర్ ఉందో ఆ క్యారెక్టర్ కూడా మనకి లైట్ అనేది షేర్ అవుతుంది. సో అది పడుతుంది కాబట్టి మనం అక్కడ కూడా లైటింగ్ అనేది యాడ్ చేస్తున్నాం. నెక్స్ట్ మనం రైట్ సైడ్ ఉన్న హీరోయిన్ ఉన్న క్యారెక్టర్ కూడా మనం లైటింగ్ అనేది యాడ్ చేయాలి. సో ఇలా మనం లైటింగ్ అనేది తీసుకోవడం వల్ల మనకి ఇమేజ్ యొక్క రియల్ ఫీల్ అనేది వస్తుంది. ఓకే, సో లైటింగ్ అనేది యాడ్ చేస్తున్నాం. అండ్ సో లైటింగ్స్ అనేది యాడ్ చేస్తున్నాం కాబట్టి సో మనం ఏదైతే హైలైట్స్ యాడ్ చేస్తున్నామో లైట్ అనేది యాడ్ చేసిన తర్వాత మనం అండ్ బ్యాక్గ్రౌండ్ లో సబ్జెక్ట్ లేయర్స్ ఉన్నాయి కదా సో ఆ లేయర్స్ మనం ఏదైతే బ్యాక్గ్రౌండ్ లో మనం ఏదైతే లేయర్ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నామో సో ఆ లైట్ మనకి సబ్జెక్ట్ మనం ఏదైతే క్యారెక్టర్ తీసుకున్నామో సో ప్రతి క్యారెక్టర్ మీద లైటింగ్స్ అనేది యాడ్ చేయాలి. అది లైట్ అనేది ప్రభాస్ బ్యాక్ సైడ్ నుంచి వస్తుంది కాబట్టి సో ప్రభాస్ గారి బ్యాక్ సైడ్ ఉన్న లైట్ ని మనం షోల్డర్స్ పైన అండ్ అలాగే మనం లెఫ్ట్ సైడ్ ఉన్న సముద్ర గారి మీద కూడా యాడ్ అవుతుంది కాబట్టి సో లెఫ్ట్ సైడ్ ఎడ్జ్ అనేది మనం లైటింగ్ అనేది యాడ్ చేయాలి. ఓకే, సో అలా మనం లైట్ అనేది ఏ సైడ్ వస్తుందో అది బేస్ చేసుకొని అండ్ నెక్స్ట్ దాని ఆపోజిట్ మనకి షాడోస్ ఎక్కడ ఉంటాయో అక్కడ కూడా షాడోస్ అనేది యాడ్ చేయాలి. ఓకే, సో ఇదన్నీ అయిపోయిన తర్వాత మనం టెక్స్చర్స్ కానీ ఓవర్లేస్ కానీ లేదంటే ఇంకేమైనా ఎలిమెంట్స్ యాడ్ చేయాలంటే అది అనేది యాడ్ చేయాలి. ఓకే, సో కింద ఉన్న బుక్ అన్ని కొంచెం రిఫ్లెక్ట్ అవుతుంది కాబట్టి నేను సో ప్రభాస్ గారి నెక్స్ట్ షాడీకి అక్కడ కూడా నేను యాడ్ చేస్తున్నా. అండ్ మనకి మూన్ లైట్ కానీ వెనకాల బ్యాక్గ్రౌండ్ లైట్ వస్తుంది కదా సో ఆ లైట్ కూడా నేను యాడ్ చేస్తున్నా. ఓకే, సో మనకి ఏదైతే కలర్ మ్యాచ్ అవుతుందో దానికి యాడ్ చేసుకొని దానికి క్లిప్పింగ్ మాస్క్ అనేది చేసుకొని దాన్ని ఓవర్లే సెట్ చేసి నేను మాస్కింగ్ అనేది ఇస్తున్నా. సో ఇది కూడా మనం బ్యాక్గ్రౌండ్ లైట్ ఉన్న హైలైట్స్ కూడా యాడ్ చేయాలి ఇది అనేది మనకి. సో ఇది మనకి మెయిన్ సబ్జెక్ట్ యొక్క లైట్. సో బ్యాక్గ్రౌండ్ ఏదైతే లైట్ వస్తుందో సో ఆ మోషన్లో వస్తుంది కాబట్టి మనం లైట్ అనేది యాక్ట్ అవుతుంది. సో దానికి కూడా మనం సబ్జెక్ట్స్ అనేది యాడ్ చేస్తున్నాం. ఓకే, సో ఇది మనకి బ్యాక్గ్రౌండ్ నాకు లైట్. సో ఇలా మీరు డిఫరెంట్ ఒక బ్యాక్గ్రౌండ్స్ కూడా నేను తీసుకున్నాం కదా సో ఆ బ్యాక్గ్రౌండ్స్ అనే లింక్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ అలాగే మనం ప్రొఫైల్లో నా ఇన్స్టాగ్రామ్ పేజ్లో కూడా మీకు లింక్ అనేది ఇస్తాను. సో వెళ్ళి చెక్ చేయండి. ఓకే, సో మన ఏదైతే నేను ఎస్ఎస్ అనేది యూజ్ చేస్తానో సో బ్యాక్గ్రౌండ్స్ కానీ టెక్స్చర్స్ కానీ సో ఇవన్నీ మీకు డిస్క్రిప్షన్లో ఉన్న లింక్లు ఇస్తాను. అండ్ లేదా నా ఇన్స్టాగ్రామ్ ఒక పేజ్ ఉంది కదా సో ఇన్స్టాగ్రామ్ పేజ్లో మీకు లింక్ అనేది ఫార్వర్డ్ చేస్తాను. సో ఎవరికైనా కావాలంటే డిఎం చేయండి. ఓకే, సో మనకి ఏదైతే లేయర్ తీసుకున్నామో సో అవన్నీ మనకి నార్మల్గా యూజ్ చేయకుండా స్మార్ట్ ఫిల్టర్
కన్వర్ట్ టు స్మార్ట్ ఆబ్జెక్ట్ అనేది చేసి యూస్ చేస్తే మనకి సో క్వాలిటీ అనేది ఎక్కువ ఉంటుంది. ఓకే. అండ్ నెక్స్ట్ మనకి ట్రైలర్ షాట్లో మనకి వాటర్ స్ప్లాష్ అవుతూ ఉంది కదా, సో అది కూడా నేను తీసుకొని ఈ యొక్క లేయర్స్ అనేది నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను. సో దాన్ని నేను బ్లెండింగ్ మోడ్లో తీసుకుని దానికి ఒక మనం మాస్కింగ్ అనేది చేసుకుని మళ్ళీ దానికి ఎక్కడైతే కావాలో దాన్ని యాడ్ చేస్తున్నాం. ఓకే. సో క్యారెక్టర్ అనేది మళ్ళీ అడ్జస్ట్మెంట్ చేసుకొని ప్రతి ఒక్క ఎలిమెంట్ కాకుండా మనకి ఏదైతే ఎలిమెంట్ అనేది కావాలో ఆ యొక్క ఎలిమెంట్ అనేది యాడ్ చేస్తున్నాం. ఓకే. సో ఇందాక చెప్పాను కదా మీకు లైట్ అనేది యాడ్ చేయాలని చెప్పి, సో ఆ లైటింగ్ కూడా నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ మనకి ఒక కింద ఉన్న 4 క్యారెక్టర్స్ కి అండ్ హౌస్ కి బిట్వీన్ మనకి ఏ గ్యాప్ లేదు. సో దానికి మనం కొంచెం డిఫరెన్స్ ఉన్న గ్యాప్ ఫీల్ అవ్వడానికి మనం జస్ట్ నేను ఒక బ్లూ కలర్ అనేది యాడ్ చేస్తున్నా. సో ఇది కూడా మనకి కొంచెం హారర్ థీమ్ ఉంటుంది కాబట్టి సో బ్లూ కలర్ అనేది నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే. సో దీనివల్ల మనకి ఏదైతే ప్యాలెస్ ఉందో ఆ ప్యాలెస్ యొక్క బ్యాక్గ్రౌండ్ కూడా కొంచెం డెప్త్ ఫీల్ అనేది వస్తుంది. ఓకే. సో దీంట్లో మనకి ఏదైతే క్యారెక్టర్ ఉందో సో దాని యొక్క ఎలిమెంట్స్ అనేది నేనే తీసుకుంటున్నాను. ఓకే. సో ఎలిమెంట్స్ అనేది ఓవర్ అవ్వకుండా మనకి ఏకైతే ఎలిమెంట్స్ కావాలో సో ఆ ఎలిమెంట్స్ మనం తీసుకుని యాడ్ చేసిన తర్వాత మనం పోస్ట్ అనేది డిజైన్ అవుతుంది. ఓకే. సో నేను ఒక ఎలిమెంట్స్ అనేది తీసుకున్నా. సో ఇది మనకి ట్రైలర్ షాట్ లో ఉంది కదా, సో దాన్ని నేను తీసుకున్నా. సో ఇది మనకి ఇక్కడ సెట్ అవ్వడం లేదు, మనకి ఇది యాక్సెస్ అనిపిస్తుంది, కొంచెం ఓవర్ అనిపిస్తుంది. దానికి నేను ఇది ఇప్పుడు కాకుండా నెక్స్ట్ సింగిల్ గా ఉన్న పోస్టర్ లో మనం యూస్ చేద్దాం. ఓకే. సో ఇది మనకి లైట్స్ అనేది బ్రేక్ అవ్వడం కానీ సో ఈ ఎన్నో యాక్షన్ సీన్స్ ఉన్నాయి కదా, సో ఈ యొక్క సీన్స్ కూడా నేను ఎక్స్టెండ్ చేసి ఆ బ్యాక్గ్రౌండ్స్ కూడా నేను మన యొక్క పోస్టర్ యొక్క బ్యాక్గ్రౌండ్ లో నేను యూస్ చేస్తున్నా. ఓకే. సో ఇది నేను ఏదైతే జనరేషన్ బ్యాక్గ్రౌండ్ ఇది, సో ఇది మనకి 3 వేరియంట్స్ ఇచ్చింది. సో దీంట్లో మనకి ఏదైతే వేరియంట్ కావాలో అది యూస్ చేసుకుని మనం బ్యాక్గ్రౌండ్ లెవెల్ ఎలిమెంట్ అనేది యాడ్ చేస్తున్నాం. ఓకే. సో మెయిన్గా మనకి ఈ ఎలిమెంట్స్ కూడా బ్యాక్గ్రౌండ్తో బ్లెండ్ అయ్యేలా ఉండాలి. సో దానికి నేను బ్లెండింగ్ మోడ్స్ అనేది యాడ్ చేస్తున్నా. ఓకే. సో మనం బ్లెండింగ్ మోడ్ అనేది యూజ్ చేసిన తర్వాత మనకి ఏదైతే కావాలో ఆ యొక్క ఎలిమెంట్ అనేది యాడ్ చేస్తాం. నెక్స్ట్ మనకి ఇప్పుడు మనకి లాస్ట్ టైం కుబేరా పోస్టర్ చేస్తాం కదా, సో ఆ పోస్టర్లో మనకి క్యాష్ అనేది యూజ్ చేస్తాం, మనకి ఫ్లయింగ్ అనేది. సో మనం ఆ యొక్క మనీ ఫ్లయింగ్ అనేది ఎఫెక్ట్ అనేది కూడా తీసుకుంటున్నాం. ఓకే. సో ఆ లేయర్స్ అనేది తీసుకొని నేను ఈ ఇమేజ్లో కూడా నేను యూజ్ చేస్తున్నాను. ఓకే. సో ఈ కుబేరా పోస్టర్ కూడా నేను యూట్యూబ్ వీడియో చేశాను, సో దానికి నేను లింక్ అనేది పైన ఇస్తున్నాను. ఓకే. సో ఈ క్యాష్ ఫ్లో అనేది ఎందుకు పెడతానంటే మనకి రాజసాబ్ డేట్ అనౌన్స్మెంట్ పోస్ట్లో కూడా మనకి చాలా అమౌంట్ ఆఫ్ క్యాష్ అనేది ఉంది. సో దానికి నేను రెఫరెన్స్గా నేను జస్ట్ ఒక దీనికి స్టోరీ కూడా మనం ఆ క్యాష్ గురించి సంబంధించి ఉంటుంది కాబట్టి జస్ట్ నేను జస్ట్ నార్మల్గా క్యాష్ ఫ్లయింగ్ అనేది యాడ్ చేస్తున్నాను. ఓకే. అండ్ దీనికి కూడా మనం డెప్త్ అనేది ఇవ్వడానికి నేను అది ఫ్లయింగ్ అయినట్టు ఉండాలి కాబట్టి దానికి ఇమేజెస్కి నేను యాడ్ చేస్తున్నాను. ఓకే. సో షాడోస్ అనేది యాడ్ చేస్తున్నాను. అండ్ దానికి కూడా నేను కలర్స్ అనేది నేను ఒక వెనకాల బ్యాక్గ్రౌండ్ అయితే లైట్ వస్తుందో సో ఆ లైట్ అనేది యాడ్ చేస్తాను. ఓకే. అండ్ నెక్స్ట్ మనకి దానికి డెప్త్ అవ్వడానికి షాడోస్ కూడా యాడ్ చేస్తున్నాను. ఓకే. సో మనం ఎన్ని లైట్స్ అనేది షాడోస్ అనేది యాడ్ చేసినా మనం ఓవరాల్ లుక్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. సో దానికి మనం లైటింగ్ అనేది ఎక్కువ అవ్వకూడదు అండ్ అలాగే మనకి షాడోస్ అనేది కూడా పర్ఫెక్ట్గా ఉండాలి. సో రెండు బ్యాలెన్స్ అవుతున్నట్టు ఉంటేనే మనకి ఇమేజ్ అనేది పర్ఫెక్షన్గా ఉంటుంది. ఓకే. సో నేను మనకి ఏదైతే బుక్ ఉందో సో ఆ బుక్ ఉన్న ఫైర్ లైట్ ఉన్న రిప్లేస్మెంట్ కూడా కొంచెం లైటింగ్ యాడ్ చేయడం నేను మనం ఏదైతే ఫైర్ ఎలిమెంట్ తీసుకున్నామో దాన్ని నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను. సో ఇలాంటి ఫైర్ ఎఫెక్ట్స్ మనం సింపుల్గా బ్లాక్ బ్యాక్గ్రౌండ్ ఉన్న తీసుకొని దాని యొక్క కట్ చేసుకుని కన్నా దానికి అక్కడైతే మనకి ఎలిమెంట్ ఉందో ఆ ఎలిమెంట్ తీసుకొని దాన్ని మనం స్క్రీన్లో పెట్టుకుంటే బ్యాక్గ్రౌండ్ ఉన్న బ్లాక్ అంతా క్లియర్ అయిపోతుంది. ఓకే. సో ఈ బ్యాక్గ్రౌండ్స్ అన్ని కూడా నేను తీసుకున్నా. అండ్ నెక్స్ట్ మనకి కటింగ్ బ్యాక్గ్రౌండ్ అనేది ఉంది కదా, సో దీన్ని కూడా నేను యాడ్ చేసుకుని బ్యాక్గ్రౌండ్ లేయర్తో మన డార్క్ షేడ్ వచ్చేలాగా యాడ్ చేస్తున్నాం. ఓకే. ఇది మనకు సరిపోతుంది. సో ఇలా మీరు ఏదైతే క్రియేటివ్ ఐడియా ఉందో మీకు ఉందో, సో నాకు వచ్చిన ఐడియా ఇది, సో మీకు ఏదైతే ఐడియా ఉందో సో దానికి తగ్గట్టు
కాంపోజిషన్ అనేది తీసుకోవాలి. సో కాంపోజిషన్ తీసుకున్న తర్వాత ఒక్కొక్క లేయర్స్ని మీరు డెప్త్ ఫీల్ ఇస్తూ ఓవరాల్ పోస్టర్ అనేది డిజైన్ చేసుకోవాలి. ఓకే, అండ్ మనకి మెయిన్గా మనకి ఒక నేను ఈ పోస్టర్ నేను తీసుకున్నానంటే దీంట్లో మనకి ఇది హారర్ థీమ్ పోస్టర్ కాబట్టి మనకి హారర్ అండ్ కామెడీ. సో ప్రజెంట్ నేను హారర్ థీమ్ మాత్రమే తీసుకున్నా. సో దీంట్లో మనకి ఆ ప్రభాస్ గారి మెయిన్ సబ్జెక్ట్ ఒక ఫీల్డ్లో ఉంది కదా. సో హారర్ ఫీల్డ్లో మనకి ఒక సర్ప్రైజ్ ఫీల్ అయితే ఉంది కదా మనకి ఆశ్చర్యంగా. దానికి నేను ఈ మెయిన్ సబ్జెక్ట్ అనేది సెలెక్ట్ చేసుకున్నా. అండ్ మిగతా క్యారెక్టర్స్ కూడా మనకి ఈ మూవీలో ఈ క్యారెక్టర్స్ ఉన్నాయని చెప్పాలి కదా. సో అలా డిఫరెంట్ చేసుకోవడానికి నేను ఒక్కొక్క క్యారెక్టర్ అనేది మాత్రం తీసుకున్నా. సో మనం ఏదైతే సింగిల్గా తీసుకుంటామో అప్పుడు మనకి పోస్టర్ లాగానికి స్పేస్ ఎక్కువ ఉంటుంది. సో అప్పుడు మనం క్రియేటివిటీ కానీ ఇంకా బ్యాక్గ్రౌండ్స్ ఎక్కువ కానీ ఎలిమెంట్స్ అనేది ఎక్కువ వాడాల్సి వస్తుంది. ప్రజెంట్ నేను ఓన్లీ క్యారెక్టర్స్ అన్ని హోల్ క్యారెక్టర్స్ అన్ని కలిపి నేను తీసుకున్నాను కాబట్టి నేను నా కాంబినేషన్ ప్రకారం నేను అడ్జస్ట్మెంట్ అనేది చేసుకుంటున్నాను. ఓకే, సో మనం హైలైట్స్ అనేది యాడ్ చేయాలి. ఓకే, సో ఇందాక చెప్తాను అన్నట్టు మనకి ఏదైతే బ్యాక్గ్రౌండ్ లైట్ వస్తుందో దాని నుంచి అండ్ ఒక్కొక్క లేయర్స్ నేను బ్లూ కలర్ లైట్ అనేది యాడ్ చేస్తున్నాను. ఓకే, చూడండి. సో ఇప్పుడు మనం బ్లూ కలర్ లైట్ అనేది తీసుకున్నా కలర్ అండి, దాన్ని నేను ఓవర్లే చేసేసుకుని మనకి ఏదైతే సముద్రగర్ణ షర్ట్ ఉందో అక్కడ నుంచి నేను లైట్ ఎక్కడి నుంచి వస్తుందో సో అక్కడి నుంచి నేను డ్రా అనేది చేస్తున్నాను. ఓకే, సేమ్ ఇలా మనకి ఏదైతే సబ్జెక్ట్ లేయర్ కావాలో అక్కడ నేను హైలైట్స్ అనేది యాడ్ చేస్తున్నాను. సో నెక్స్ట్ సెకండ్ యొక్క క్యారెక్టర్ కూడా నేను వార్మ్ కలర్స్ అని ఇస్తున్నాను. మనకి బ్లూ అవసరం లేదు. ఓకే, దెన్ ఆయన చిన్న మన తర్వాత ఓపాసిటీ అనేది కూడా నేను తగ్గిస్తున్నాను. సో ఇలా మనం ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా మనం హైలైట్స్ అనేది యాడ్ చేస్తున్నాం. నెక్స్ట్ మన హీరోయిన్ క్యారెక్టర్ కూడా మనం హైలైట్స్ అనేది యాడ్ చేస్తున్నాం. ఓకే, సో మనకి ఏదైతే లెఫ్ట్ సైడ్ ఎగ్జామ్ ఉందో సో దానికి నేను హైలైట్స్ అనేది యాడ్ చేస్తున్నాను. ఓకే, ఇలా. సో నెక్స్ట్ మన ఎక్స్పోజ్ అనేది పెంచి కూడా దీనికి ఎడ్జ్ అనేది కొంచెం లైట్ ఉన్నట్టు యాడ్ చేస్తున్నాను. సో నేను బ్రష్ అనేది సాఫ్ట్ బ్రష్ మాత్రం యూజ్ చేస్తున్నా. ఓకే, హార్డ్ బ్రష్ కాదు. సో మనం ఏదైతే మెయిన్ సబ్జెక్ట్ తీసుకున్నామో దానికి కూడా నేను హైలైట్స్ అనేది యాడ్ చేయాలి. సో మనకి ఒక గ్లో టైప్ వస్తుంది కదా. సో హైలైట్ అనే ఏరియా, సో దానివల్ల మనకి ఇమేజ్ అనేది కొంచెం ఎడ్జ్ అనేది కొంచెం గ్లో అవుతా హైలైట్ అనేది లైట్ అనేది రిఫ్లెక్ట్ అవుతున్నట్టు కనబడుతుంది. ఓకే, దానికి మనం హైలైట్స్ అనేది యాడ్ చేస్తున్నాం. అండ్ మనకి హెయిర్ యొక్క ఎడ్జ్ కూడా మనకి హైలైట్స్ అన్నీ ఉండాలి కాబట్టి సో బ్లూ లైట్ అనేది మనకి రిఫ్లెక్ట్ అవుతుంది కాబట్టి దానికి కూడా నేను యాడ్ చేస్తున్నాను. ఓకే, సో మనం ఏదైతే తీసుకున్నామో సో లేయర్ని మొత్తం ఇప్పుడు మనం ఒక ఎక్స్పోర్ట్ చేస్తున్నాను. నేను ఈ ఇమేజ్ అనేది నేను తీసుకొని నెక్స్ట్ దానికి ఇమేజ్ అన్ని కలర్ అడ్జస్ట్మెంట్స్ అండ్ అలాగే మనకి ఇంకేమైనా టెక్స్చర్స్ అంటే అవన్నీ యాడ్ చేస్తున్నాం. ఓకే, సో కలర్ బ్యాలెన్సింగ్ కోసం నేను ఫేస్ గ్లో కొంచెం యాడ్ చేస్తున్నాను. ఓకే, సో ఎక్స్పోజ్ తీసుకుని దాన్ని నేను ఫేస్ గ్లో అనేది చేస్తున్నాను. సో కెమెరా ఫిల్టర్ని యూస్ చేసి నేను దానికి ఎక్స్పోజర్ తీసుకున్నా కదా. సో అది మెచ్ చేస్తున్నా. నెక్స్ట్ మనం కెమెరా ఫిల్టర్ యూస్ చేసి ప్రతి ఒక్క ఎక్స్పోజర్ కానీ కాంట్రాస్ట్ కానీ హైలైట్స్ అండ్ అలాగే మన షాడోస్ ఇవన్నీ మనం అడ్జస్ట్ చేస్తున్నాం. ఓకే, సో కెమెరా ఫిల్టర్ యూస్ చేసి మనం మీ యొక్క క్యారెక్టర్స్ని పోస్టర్ యూస్ చేసుకుంటా ప్రతి ఒక్క సబ్జెక్ట్ని మైండ్లో పెట్టుకొని మన కలర్ బ్యాలెన్స్ అనేది చేసుకుంటున్నాం. ఓకే, సో కలర్ అడ్జస్ట్మెంట్ అనేది చేసుకున్న తర్వాత మనం టెక్స్చర్స్ అనేది యాడ్ చేయాలి. నెక్స్ట్ మనం కెమెరా ఫిల్టర్పై కలర్ అడ్జస్ట్మెంట్ చేసిన తర్వాత మనం ఫోటో ఫిల్టర్స్ అండ్
ల్యాబ్స్ అనేది అప్లై చేస్తున్నాం. ఓకే, సో ఈ ఫోటో ఫిల్టర్ మనం వామ్ లైట్ గురించి నేను యూస్ చేస్తున్నా. సో ఫోటో ఫిల్టర్స్లో మనకి చాలా ఫిల్టర్స్ ఉంటాయి. సో ఏదో ఒక ఫిల్టర్ మనం యూస్ చేసుకుంటా మనకి ఏదైతే కాన్సెప్ట్ ఉందో సో ఆ కాన్సెప్ట్ని బట్టి మనం ఫోటో ఫిల్టర్ అనేది యూస్ చేసుకుంటాం. ఓకే, సో ఫోటో ఫిల్టర్స్ మీరు చూడొచ్చు, డిఫరెన్స్ అయితే మనకి తెలుస్తుంది. సో కెమెరా ఫిల్టర్ యూస్ చేస్తున్నాం, టెక్స్చర్ అనేది యాడ్ చేస్తున్నాం. ఓకే, సో మళ్ళీ ఒకసారి కలర్ బ్యాలెన్స్ అనేది చెక్ చేసుకోవడానికి యూస్ చేస్తున్నాం. సో ఇందాక మన డిఫరెన్స్ ఏంటంటే ఇందాక మనం ప్రభాస్ గారి ఫేస్లో కొంచెం బ్లూ కలర్ ఉంది. సో దాన్ని తీసి మనం సో ఎల్లో షేడ్ అనేది యాడ్ చేసాం, కొంచెం ఎల్లో అండ్ ఆరెంజ్ చేసాం. ఇప్పుడు మిగతా ఇమేజెస్ కూడా మనం యాడ్ చేస్తున్నాం. ఓకే, సో కలర్ గ్రేడింగ్ అని చేస్తున్నాం కదా, సో మనకి అండ్ అలాగే మనం దాని యొక్క డెప్త్ ఉంటుంది, షార్ప్నెస్ అనేది కూడా యాడ్ చేయాలి. అండ్ మిగతా మనకి బ్యాక్గ్రౌండ్లో సో స్కై అనేది కొంచెం యాడ్ చేసాం. అండ్ నెక్స్ట్ మనకి ఆ ఫేసెస్ కొంచెం బ్రైట్ కనబడి కొంచెం బ్రైట్నెస్ అనేది కూడా ఇంక్రీజ్ అనేది జరిగింది. ఓకే, సో ఇంక్రీజ్ అనేది చేసిన తర్వాత మనం ఎక్స్పోర్ట్ అనేది చేస్తున్నాం. సో ఎక్స్పోర్ట్ చేసిన తర్వాత దీన్ని ఇప్పుడు మనం ఏదైతే ఫైనల్ టెక్స్చర్స్ ఉంటాయో సో అవి నేను యాడ్ చేస్తున్నాను. సో కింద మనకి టైటిల్ అనేది ప్లేస్ చేయాలి కాబట్టి సో టైటిల్కి అండ్ లోగోస్కి నేను అండ్ బ్యాక్గ్రౌండ్ అనేది కొంచెం డార్క్ చేస్తున్నాను. సో దీన్ని బ్రషింగ్ అనేది చేసి దానికి నేను టెక్స్చర్స్ అనేది యాడ్ చేస్తున్నాను. ఓకే, సో మనం ఏదైతే టెక్స్చర్ తీసుకున్నామో దాన్ని ఓవర్లైన్ చేస్తున్నాం. సో దీనికి మనం నా దగ్గర ఏదైతే టెక్స్చర్స్ ఉన్నాయో సో అన్నీ అప్లై చేస్తున్నాం. ఓకే, సో ఈ టెక్స్చర్స్ అన్ని కూడా నేను ఒకే ఫైల్లో మీకు షేరింగ్ అనేది చేస్తాను మీకు. సో అది డిస్క్రిప్షన్లో ఉన్న లింక్లో చూస్తుంది. ఓకే, సో టెక్స్చర్స్ అనేది అప్లై చేసిన తర్వాత సో ఫైనల్గా మనం లోగోస్ అనేది ప్లేస్ చేయాలి. ఓకే.